మళ్ళా పొగడ్తలు అందుకుంటున్న వ్యక్తి కూడా తిరిగి ఇదే గడ్డ మీద మళ్ళా సారే అని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు సార్కి మా జాతి సూర్యుడు అనే అవార్డు కర్ణాటక ప్రభుత్వం పిలిచి అక్కడ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నో నేషనల్ అవార్డులు మరెన్నో అవార్డులు కూడా సార్ వరకు రావడం జరిగింది. ఇంత గొప్ప మేధావి మన మధ్యలో ఉండడం, ఇంత గొప్ప శక్తి మన మధ్యలో ఉండడం మనకెంతో గర్వకారణం. తను చూపినటువంటి బాటలో మనం నడిచి మన పిల్లల్ని వచ్చే తరానికి కూడా ఈ జ్ఞానాన్ని అందించి తను చూడాలనుకున్న మార్గాన్ని ఖచ్చితంగా చూపించి సార్కి బర్త్డే గిఫ్ట్గా ఇవ్వాలని తెలియజేస్తూ వర్ధిల్లాలి ఇండియన్ ఇంగ్లీష్ డే, వర్ధిల్లాలి ఇండియన్ ఇంగ్లీష్ డే, వర్ధిల్లాలి పూలే ఐడియాలజీ, వర్ధిల్లాలి అంబేద్కర్ ఐడియాలజీ, వర్ధిల్లాలి కంచా ఐలయ్య సార్ ఐడియాలజీ. ముందుగా కంచా ఐలయ్య సార్కి 73వ జన్మదిన శుభాకాంక్షలు. యాదృచ్ఛికం ఏమంటే సార్ పోరాడుతుందే ఇంగ్లీష్ కోసం. యాదృచ్ఛికంగా సార్ బర్త్డే ఇండియన్ ఇంగ్లీష్ డే కావడం అనేది చాలా యాదృచ్ఛికం, చాలా సంతోషము, చాలా ఒక ఇన్స్పిరేషన్. అంటే మనం అది ఒక దైవ సంకల్పం అనే చెప్పాలి. సో సార్ సంకల్పం కూడా ప్రతి గ్రామీణ వ్యక్తి కానీ ప్రతి ఒక్క వ్యక్తి కానీ ఇంగ్లీష్కు ఇంపార్టెన్స్ ఇవ్వాలనేదే సార్ లక్ష్యం. ఆ దిశగా సార్ స్పీచ్లు కానీ సార్ పుస్తకాలు కానీ ఎంతో మందిని చైతన్యం చేస్తున్నాయి, ఎంతో మంది విద్యార్థులని కానీ చైతన్యపరుస్తూనే ఉన్నాయి. సో మనము సార్ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లాలంటే ప్రతి విద్యార్థి ప్రతి ఒక్కరు మనము ఇంగ్లీష్ పట్ల పిల్లలకు చాలా అవగాహన కల్పించాలనేది సార్ లక్ష్యం. ఆ దిశగా మనమందరం కృషి చేయాలి. అలాగే ఇలాంటి మేధావి మనం చూడడము, మన పక్కన ఉండడము, మనము నిజంగా కూడా దాన్ని మనకు అదొక గొప్ప వరమని అనుకోవాలి. సో అలాంటి వ్యక్తి ఐడియాలజీని మనం ముందుకు తీసుకెళ్ళడానికి కంకణబద్ధులై ఉండాలి. V5 న్యూస్ నా వంతుగా V5 న్యూస్ కృషి చేస్తుంది అనేది సంతోషపరుస్తున్నాను. సో ఈ సందర్భంగా సార్కు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ థ్యాంక్ యూ సార్. తెలంగాణ రాష్ట్రంలో మార్మూరు పల్లెటూరు గ్రామంలో ఒక గొర్రె కాపరి కుటుంబంలో జన్మించిన మన కంచా ఐలయ్య సార్ ప్రొఫెసర్ గారు మన అందరం ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఇంగ్లీష్ డే సందర్భంగా ఆయన కూడా ఇదే రోజు జన్మించడం, ఆయన పుట్టినరోజు వేడుకలు ఉస్మానియా యూనివర్సిటీ గడ్డపైన చేసుకోవడం చాలా సంతోషకరం. ఆయన ఏదైతే సంకల్పం తీసుకుందో ఆ సంకల్పం ప్రకారం మన పిల్లలకు భారతదేశంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, తెలుగు మీడియం ఏ మీడియం అయినా కానివ్వండి, విద్యార్థులకు ఇంగ్లీష్ పట్ల అవగాహన కల్పించి వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పించి వాళ్ళ ఉన్నత స్థాయికి చేర్పించే అవసరం ఎంతైనా ఉంది. కనుక మన కొంతమంది ఎవరైతే కులపరంగా కానివ్వండి, మన రాజకీయ పరంగా కానివ్వండి, ఎంతోమంది అబండాలు వేసినా దాన్ని తట్టుకొని ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకెళ్తున్న కంచా ఐలయ్య సార్కు ఎంతమంది తిట్టారో అంత బంతి ఎంత కిందికి కొడతామో నేలకు అంత ఎత్తే ఎగురుతుంది. కనుక అదే మాదిరిగా ఐలయ్య సార్ కూడా చాలా పై స్థాయిలోనే ఎదిగిండు. కాబట్టి ఆయనని ఇంప్రెషన్గా తీసుకొని మన పిల్లలకు కూడా కంచా ఐలయ్య సారు బోధించిన పుస్తకాలే కానివ్వండి, ఆయన ఒకటి సంకల్పంతో ఎలా అయితే ప్రజలకు వివరిస్తుండో ఆ విధంగా కూడా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి భారతదేశం అంతటా అందరికీ ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా మనము అందరినీ అవగాహన కల్పించి ఈ యొక్క కార్యక్రమం ఇంగ్లీష్ డేని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా కంచా ఐలయ్య సార్కు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగించు. నేను దేవునూరి లక్ష్మణ్, అసంఘటిత కార్మికుల కాంగ్రెస్కి పనిచేస్తున్నా. గత 20 ఏళ్ల నుంచి అసంఘటిత కార్మికుల కాంగ్రెస్కి పనిచేస్తున్నా. ఈరోజు ప్రపంచ మేధావి అయిన కంచా ఐలయ్య గారి బర్త్డేలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నేను సార్కి ఒకటే మాట ఇయ్యదలుచుకున్నా. మా అసంఘటిత రంగ కార్మికులు కాయకష్టం చేసుకొని బతుకుతారు. వాళ్ళ పిల్లలను మాత్రం ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలో చదవాలని చెప్పేసి రెగ్యులర్గా సూచన చేస్తానని చెప్పేసి ఈరోజు సార్ బర్త్డేకు ఇదే మా వాగ్దానం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పుడు మన డిఎస్ఏ చేసుకుంటున్న ప్రపంచ
సప్తసముద్రాలు మాకు ఏం తెలుసో తెలియదు, కానీ తెలంగాణకైతే కంచె సార్ యొక్క లైబ్రరీ తెలుసు. ఆ జ్ఞానం నుంచి ఎంతో కొంత ఇన్స్పిరేషన్ అయ్యి నేర్చుకుంటున్న వ్యక్తులుగా ఈ సమాజానికి ప్రపంచానికి ఏం అవసరమో ఒక కంచె సార్ మెదడులో ఉన్నటువంటి ఒక మైండ్ మస్తిష్కం మాకు న్యూటన్ చూడలే, మార్క్స్ చూడలే, అంబేద్కర్ చూడలే, పూలే చూడలే, కానీ ఒక కంచె సార్ని వాళ్ళ రూపంలో చూసుకుంటున్నాం. కాబట్టి ఇంత గొప్ప జన్మదిన శుభాకాంక్షల్ని, ఇంత సమాజానికి ఇంత మంచి గొప్ప వ్యక్తిని కన్నా సారు వాళ్ళ తల్లిదండ్రులకి నా పాదవి వందనాలు. అదేవిధంగా 73వ జన్మదిన శుభాకాంక్షలతో కూడా ఇంకా 70 ఏళ్ళకి పైగా మా పిల్లలకి మా సారు చెప్పుకునేంతటి ఇంకొక 70 ఏళ్ళ మొత్తం కాలం బతుకు సారు బతకాలని కోరుకుంటూ ఆశిస్తూ సార్కు మరొకసారి థ్యాంక్ యూ. 73వ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ దేశంలో అణగారిన వర్గాల పట్ల, అసమానతలు ఎదుర్కొంటున్నటువంటి ప్రజల పట్ల, తెలుగు వచ్చిన సమాజాన్ని చూడలేనటువంటి గుడ్డివారి పట్ల వెలుగులు నింపే విధంగా ఒక ప్రవృత్తి ఎట్లయితే కరుగుతూ ఈ సమాజానికి వెలుగునిస్తుందో, సారు అనేక రకమైనటువంటి అవమానాలని, అనేక రకమైన అవాంతరాలని ఎదుర్కొంటూ సమాజంలో ఉన్నటువంటి అసమానమైనటువంటి ప్రజల కోసం వెలుగును నింపుతూ తన జీవితాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితిని మనందరికీ తెలుసు. అంటే గ్రామీణ ప్రాంతంలో నుండి వచ్చినటువంటి వాళ్ళకి ఏమీ తెలియదు అనేటువంటి ఒక చిన్న చూపు ఉన్నటువంటి సమాజం, అంటే వాళ్ళకి టెక్నాలజీ తెలియదు, విజ్ఞానం తెలియదు. అంటే గ్రామీణ ప్రాంతాలలో అజ్ఞానంగా ఉండేటువంటి ప్రజల కోసం అట్లాంటి పరిస్థితులలో ఉంటారనేటువంటి ఈ సమాజంలో ప్రపంచానికే వెలుగునిచ్చే విధంగా ఒక గొప్ప పుస్తకాలని రాస్తూ చైతన్యవంతం చేస్తున్నటువంటి సారు అనేక మందికి ఇన్స్పిరేషన్ అని నేను భావిస్తూ ఉన్నాను. అలాగే అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, చిరిగిన చొక్కాలైనా తొడుక్కోగానే ఒక మంచి పుస్తకం కొనుక్కో అని చెప్పేసి. అంటే చదువు లేకపోతే ఈ సమాజాన్ని చూడలేము. ఎంత అందమైన మేడలు, అందమైన రంగురంగుల గోడలు ఉన్నా మనం ఈ సమాజాన్ని గొప్పగా చూడలేము. సామాజికమైనటువంటి పరిస్థితులలో అణగారిన ప్రజల యొక్క అభివృద్ధిని కూడా మనం చూడలేమని చెప్పేసి అంటారు. అంటే ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా అనేక రకమైన మార్పులు వస్తున్న క్రమంలో కాలానికి అనుగుణంగా మన ఆలోచనలు ఉండాలనేటువంటి రీతిలో ఈరోజు తెలుగును అనేక మంది ప్రచారం చేస్తూ ఉన్నా కూడా అనేక మంది ఇప్పుడే గ్రూప్ 1కి సంబంధించి కానీ గ్రూప్ 2 కానీ అనేక రకమైనటువంటి కాంపిటేటివ్స్లో మనం చూసినప్పుడు ఇంగ్లీష్ రాకపోతే ఏ రకంగా ఈరోజు బంట్రోతులు గానో అటెండర్లు గానో కింది స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగాలకే పరిమితమై సంతృప్తి పొందుతున్నటువంటి ఈ తరుణంలో ఇంగ్లీష్ వస్తే ఏదైతే 100% ఉన్నటువంటి అణగారిన జాతులు, నిజంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్స్ అన్నీ కూడా రేపు రాబోయే కాలంలో ఇంగ్లీష్ నేర్చుకుంటే ఒక ఉన్నతమైనటువంటి మార్గం వైపు బాబాసాహెబ్ అంబేద్కర్ మార్క్స్ కలలుగన్నటువంటి సమాజం వైపు ప్రయాణించడం కోసం అవకాశం ఉంటుందని ఒక దూరదృష్టితో ఈరోజు అనేక మంది చెప్తా ఉన్నారు, తెలుగులో మేము పుట్టినాం. కొన్ని రాష్ట్రాలు ఆ రాష్ట్ర భాషను ఈరోజు ఐడెంటిటీగా చూస్తూ ఉన్నాయి, కానీ తెలుగును మనం ఎందుకు చూడట్లేదు, ఇంగ్లీష్ అని కంచాయలయ్య గారు మాట్లాడుతున్నారని చెప్పేసి అజ్ఞానమైనటువంటి మాటలతో ఈరోజు అనేక మంది మన కంచాయలయ్య గారిని అనేక రకాలుగా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా వీటిని లెక్క చేయకుండా ఈరోజు ఉన్నటువంటి కాలానికి అనుగుణంగా మార్పు అనివార్యం అని చెప్పేసి ఇంగ్లీష్ రావడం అనేటువంటిదే, ఈ ఇంగ్లీష్ అనేటువంటి దాన్ని కుట్రపూరితంగానే ప్రభుత్వ పాఠశాలల్లో కానీ అనేక పాఠశాలల్లో ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ లేదు కారణంగా అనేక మంది యూనివర్సిటీలకు కూడా రాలేనటువంటి పరిస్థితులలో ఈరోజు ఉంది. కాబట్టి ఇంగ్లీష్ వస్తే ఇట్లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలలో కూడా వాళ్ళు రావడం వల్ల వాళ్ళ కుటుంబ పరిస్థితులు అన్నీ కూడా మారడానికి అవకాశం ఉంటుంది. దానితో సమాజం మారుతుంది అనేటువంటి ఒక దూరదృష్టితో సార్ ఉన్నారు. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయాణంలో మనమందరం కూడా ఉంటేనే సార్కు నిజమైనటువంటి బర్త్డే విషయం చెప్పడం కానీ, సారు ఏదైతే కలలు కన్నాడో ఆ కళల్ని నిజం చేయడం కోసం మనమందరం ఉంటామని చెప్పేసి ఆ రకంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సార్కు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈరోజు సార్ బర్త్డేనే కాకుండా 208వ ఇంగ్లీష్ డే కూడా. ఈ ఇంగ్లీష్ డే అక్టోబర్ 5 హంటర్ కమిషన్ వేయడం ద్వారా మనకు భారతదేశంలో మొట్టమొదటిసారి ఇంగ్లీష్ను ప్రవేశపెట్టి మన లాంటి శూద్ర కులాలకు, బడుగు బలహీన వర్గ కులాలకు, బ్యాక్వర్డ్ పీపుల్కి ఇంగ్లీష్ని అందించి పూలే అంతకన్నా ముందు నుంచే సత్యశోక సంపాదనను నిర్మించి స్టార్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ భారతదేశంలో ఒక సంస్కరణలు తీసుకొచ్చి ఒక
సంస్కారవంతమైన సమాజం కోసం క్రియేట్ చేసుకోవడం కోసం బ్రిటిష్ వారు ఆ రోజు అండర్ కమిషన్ నిర్మించి ఇంగ్లీష్ను అభివృద్ధి చేయడం కోసం ఏర్పాటు చేసి ఆ రోజు చేసిన పునాది ఈరోజు ఇక్కడి వరకు తీసుకురావడం. ఎంతోమంది కంచాయలే సార్ లాంటి వాళ్ళు చదువుకొని ఎంతో మంచి పొజిషన్లో ఉన్నారు. అలాగే అలాంటి వ్యవస్థను మనం కూడా ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నాను. లాండింగ్ బఫెలో సోల్జర్. మిత్రులారా, నా 73వ బర్త్డే మాత్రమే కాక ఈరోజు మన దేశానికి ఇంగ్లీషు భాష వచ్చి 2008 సంవత్సరాలైంది. నా జీవిత కాలంలో ఒక అతి చిన్న గ్రామంలో ఒక షెపర్డ్ కుటుంబంలో గొర్రెల కాపరిగా ఉన్న తల్లిదండ్రుల కుటుంబంలో పుట్టి ఇదే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి ఇంగ్లీష్లోనే చదువుకొని ఈ దేశంలోనే గ్రామీణ ప్రాంతం నుంచి ఉత్పత్తి కులాల నుంచి వచ్చి ఎవరు రాయలేనంతగా జీవితాంతం ఇంగ్లీష్లో రాశాను. నేను గ్రామీణ జీవన విధానాన్ని, అక్కడి సైన్స్ను, టెక్నాలజీని, ఇంజనీరింగ్ను, శ్రమజీవన విధానాన్ని, ఈ గ్రామాల్లో కింది కులాలు పశుపోషణను, సైన్స్ను, వ్యవసాయ అభివృద్ధిని చేసిన అంశాల మీద చాలా పుస్తకాలు, వ్యాసాలు ఇంగ్లీష్లో, తెలుగులో రాశారు. అయితే నా బాధ ఏమిటి అంటే 2008 సంవత్సరాల కింద వచ్చిన ఇంగ్లీష్ భాష ప్రైవేటు స్కూళ్లకు, యూనివర్సిటీలకు పరిమితం అయిపోయి గ్రామీణ విద్యార్థులు ఇప్పటికీ ఇంగ్లీష్ భాష పైన పట్టు సాధించలేదు గనక వాళ్లకు ఉద్యోగాలు రావడం కానీ గ్రామాలలో మార్పు కానీ రావట్లేదు. అందుకని నా జీవిత చరిత్రనే కాదు, నా బర్త్డేను ఇండియన్ ఇంగ్లీష్ డేగా గత 15 ఏళ్ళ నుంచి ఇదే ఆర్ట్స్ కాలేజీలో జరుపుకుంటున్నాను. ఈ ఇండియన్ ఇంగ్లీష్ డే ఇవాళ దేశమంతటా కూడా ప్రచారంలోకి వస్తుంది. ఇవాళనే న్యూస్ మినిట్, సాక్షి, తర్వాత వెలుగు కూడా రేపో ఎల్లుండో ఒక వ్యాసాలు ప్రచురించబోతున్నాయి. ఇంగ్లీష్ భాష రాకపోతే ప్రపంచ దేశాల్లో ఉద్యోగాలు సంపాదించుకోవడం అటు ఉంచండి, ఈ దేశంలో ఉన్న గ్రామాలను ఈ తెలుగు భాషతో, ఈ హిందీ, ఈ తమిళ్, ఈ మలయాళం భాషలతో మార్చలేము. భాషకు చాలా రిచ్ క్యారెక్టర్ ఉండాలి, హిస్టరీ ఉండాలి, వొకాబులరీ ఉండాలి. అది ప్రపంచ దేశాలను మార్చగలిగే భాషగా ఇంగ్లీష్ ఎదిగింది. అందుకని ఆ ఇంగ్లీష్ పైన నేను స్వయంగా నేర్చుకొని పట్టు సాధించి ఈ మొత్తం దేశంలో అసలు బర్రెను సమాజానికి ఎవరు గ్రామ జంతువులుగా మార్చారు, గొర్రెను ఎవరు మార్చారు, మేకను ఎవరు మార్చారు, ఆహార పదార్థాలను ఎవరు ఆదివాసులే మనకు ఎట్లా అందించారు, తర్వాత కొలిమి, ఉండ, తర్వాత ఇనుప వస్తువులు, బంగారు వస్తువులు ఆది ఇంజనీర్లుగా గ్రామీణ కులాలే ఎట్లా తయారు చేశాయనే విషయాల్ని చాలా పుస్తకాల్లో రాశాను. అయితే దురదృష్టవశాత్తు ఇప్పటికీ ఎంఏలు చదువుకున్న, పిహెచ్డీలు చేసిన, యూనివర్సిటీలలో ఉన్న ఉపాధ్యాయులు కానీ, పిల్లలు కానీ ఇంగ్లీష్ భాష పైన పట్టు రాక, మీరు ఈ మధ్య చూసుంటారు, గ్రూప్ 1 పరీక్షలలో 556 ఉద్యోగాలు వస్తే ఆ 556 ఉద్యోగాల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళకే ఎక్కువ వచ్చింది. అందులో ఇంజనీరింగు, ఐఐటీలలో, ఎన్ఐటీలలో చదువుకున్న పిల్లలకు ఎక్కువ వచ్చినాయి. అవి రిజర్వేషన్లలో పిల్లలకు కూడా అవే ఎక్కువ వచ్చినాయి. తెలంగాణ ఉద్యమంతో తిరిగి నిరంతరము ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు నడిపిన పిల్లలకు అల్టిమేట్గా ఉద్యోగాలు రాలేదు. ఎందుకు రాలే? భాష పైన పట్టు లేదు, చదువు మీద పట్టు లేదు,
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మీద పట్టులేదు. ఈ మధ్య కాలంలో అమ్మాయిలు ఉస్మానియా యూనివర్సిటీలో 65% పైన చేరారు. మీరు ఏ కోర్సులో అయినా తీసుకోండి. నేను ఇక్కడే 36 సంవత్సరాలు విద్యార్థిగా, రీసెర్చ్ స్కాలర్గా, ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. తర్వాత మౌలానా ఆజాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 7 ఏళ్ళు పనిచేశాను. నా అనుభవంలో ఏంటి అంటే, ఇంగ్లీష్ నేర్చుకోకపోతే ఈ దేశంలో గ్రామాలలో సైన్స్ను తయారు చేయలేదు. ఈ దేశంలో అసలు ఎలక్ట్రిసిటీని ఆదివాసుల ప్రాంతాలకి ఎలక్ట్రిసిటీ బయట నుంచి పంపించాల్సిన అవసరం లేదు. సన్ ద్వారా ఎలక్ట్రిసిటీ తయారు చేసుకోవచ్చు. అయితే పిల్లలకు సైన్స్ అది లేకపోతే దాన్ని తయారు చేసుకోవాలి. ఇప్పటికీ నేను కులగణన లెక్కల తీసిన కమిటీ ఉపాధ్యక్షుడిగా ఉన్నా. జస్టిస్ సుదర్శన్ రెడ్డి అధ్యక్షుడు. మొత్తం లెక్కల రిపోర్టు తెలంగాణ ప్రభుత్వానికి అందజేశారు. మన ఆదివాసీ ప్రాంతాలలో 35% గ్రామాలకి ఎలక్ట్రిసిటీ లేదు. ఓయా, గోండు, ఈ మొత్తం తెగలకు 30% ప్రాంతాలకు ఇప్పటికీ ఎలక్ట్రిసిటీ లేదు, నీటి సరఫరా లేదు. కనుక నేను అనేది ఏంటంటే, ప్రభుత్వాలే కాదు, మనము గ్రామాలను మార్చాలి, వ్యవసాయ రంగాన్ని మార్చాలి అంటే ఇంగ్లీషు భాషకు ఉన్నంత సైన్స్ పట్టు వేరే భాషలకు లేదు. ఇప్పుడు ఒకడు మాతృభాష అని చెప్పొచ్చు, ఇంకోటి అని చెప్పొచ్చు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళల్లో బాగా చదివిస్తారు. తర్వాత ఇప్పుడు అమెరికా వాళ్ళు మా దగ్గరికి రావద్దు అంటున్నారు. మరి ఇక్కడ కూడా ఉద్యోగాలు రావాలంటే ఇంగ్లీషు అది రావద్దు. వ్యవసాయం చేసుకోవాలన్నా ఇంగ్లీష్లో చదువుకుంటే తప్ప అగ్రికల్చరల్ సైన్స్ని అభివృద్ధి చేయాలి. అగ్రికల్చరల్ సైన్స్ అభివృద్ధి అయితే తప్ప ఎనిమల్ ఎకానమీ అభివృద్ధి కాదు. అది అయితే తప్ప గ్రామాలలో మార్పు రాదు. రోడ్లు వేయడం కూడా ఇప్పుడు మన దగ్గర సైంటిఫిక్గా లేదు. రోడ్లు వేయడానికి ఇంత సంవత్సరానికి 2 సార్లు వేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి వాన వస్తే రోడ్లు అని. ఎందువల్ల అవుతుంది? సైన్స్ ఇంజనీర్లకు తెలియట్లేదు. దెర్ ఈజ్ నో జెన్యూనిటీ, లెర్నింగ్ లేదు కనుక. సో నా అప్పీల్ ఏంటి అంటే, ఇవాళ ఇండియన్ ఇంగ్లీష్ డే కనుక నేను జీవితాంతం గ్రామాల నుంచి వచ్చి బఫెలో నేషనలిజం అని ఒక పుస్తకం రాసి, బర్రె ఈ దేశానికి పునాదని నేను చెప్పిన తర్వాత దేశం అంతా బర్రెను ప్రేమించడం మొదలుపెట్టి, బర్రె పాలు మాత్రమే ఎక్కువ తాగుతామని గుర్తించడం మొదలుపెట్టి, నల్ల రంగును పట్టించుకోవద్దు, అది చెడు అనుకున్న వాళ్ళు, అరే మన తల మీద నలుపెంటికలు ఉంటేనే కదా అందం అనుకుంటావు, బర్రెనెందుకు గౌరవించవు, తెలివి తక్కువతనం ఇది, ఎవరో చెప్తే నలుపు చెడ్డది, తెలుపు అందము, ఇది అబ్సల్యూట్ నాన్ సెన్స్ అని నేను రాసిన తర్వాత దేశం మారుతుంది. అది రైట్ వింగా, లెఫ్ట్ వింగా, స్త్రీల, పురుషుల అనే దాంతో సంబంధం లేకుండా దేశాన్ని మార్చగలిగే శక్తి గ్రామాల్లో పుట్టిన పిల్లలకి ఎక్కువ ఉంటుంది, పట్టణాలలో కాదు. వాళ్ళకి సైన్స్ ఎక్కువ తెలుస్తుంది. వ్యవసాయ రంగమే సైన్స్. ఏ పెండతో మంచి ఎరువు తయారైందో వాళ్ళకెరక, ఏ నాగలు ఎట్లా దున్నగలుగుతారో వాళ్ళకెరక, ఏ గింజలు ఎట్లా పండగలుగుతాయో వాళ్ళకెరక. కనుక పట్టణాల మీద ఆధారపడి జ్ఞానం పెరగదు. అందుకని ఇవాళ మీ ఇళ్ళల్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళైనా మీరు ఇంటికి పోయిన తర్వాత పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివినా చదవకపోయినా ఇంగ్లీష్ పుస్తకం చదివించండి. చదవమన్నాడు, గట్టిగా చదవమన్నాడు. మీ ఫోన్ మీద రికార్డ్ చేయండి. ఆ రికార్డ్ చేసి వాళ్ళ వీడియో వాళ్ళకి వినిపించండి ఎట్లా చదువుతున్నాడు. అది వాళ్ళే ఇంప్రూవ్ అవుతారు. నేను గట్లనే అద్దం ముందు చదువుకొని నేర్చుకున్నాను. మనం ఎట్లా కరెక్ట్ చదువుతున్నామా లేదా. ఆనాడు ఈ మాత్రం స్కూళ్ళు కూడా లేవు గ్రామాలలో. కనుక 1960లో మొదటిసారి నేను స్కూల్కి. అందుకని నా అప్పీల్ ఏంటి అంటే, ఇవాళ కనీసము ఫోన్లు పక్కకు పెట్టి పుస్తకాలు బట్టి పిల్లలకు చదివించాలి. ఇళ్ళల్లో లైబ్రరీలు చిన్నవి పెట్టుకోండి. ఇళ్ళల్లో పుస్తకాలతో పిల్లల్ని అభివృద్ధి చేయగలం. కానీ కేవలము వీడియోలు చూసుకుంటూ ఉంటే పిల్లల అభివృద్ధి కాదు. మీ భవిష్యత్తును మీరే మార్చుకోవాలి, మీ చేతులలో ఉన్నది. ఇండియన్ ఇంగ్లీష్ డే వర్ధిల్లాలి. ఇండియన్ ఇంగ్లీష్ డే వర్ధిల్లాలి. ఇండియన్ ఇంగ్లీష్ వర్ధిల్లాలి. జై మహాత్మా పూలే, జై సావిత్రిబాయి పూలే, జై అంబేద్కర్. థ్యాంక్ యూ.